జనసేన పార్టీలో ఇప్పుడంటే చాలా మంది లీడర్స్ ఉన్నారు. కానీ ఒకప్పుడు జనసేన పార్టీకి అంటే పవన్ కళ్యాణ్ తర్వాత మనందరికీ గుర్తుకు వచ్చే పేరు నాదెండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా మధ్యలో పార్టీలో చేరారు. కానీ నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన 2వ సంవత్సరం నుంచే ఉన్నారు. ఎంతమంది వచ్చినా వెళ్లినా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలుస్తూ సొంత సోదరుడిగా పార్టీని నడిపిస్తూ ముందుకెళ్లారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓటమి చెందినప్పుడు ఆ పార్టీలోని నాయకులు చెల్లాచెదురైపోయారు. కానీ నాదెండ్ల మనోహర్ మాత్రం పవన్ కళ్యాణ్ ని విడిచి వెళ్లలేదు. ఆయనతోనే ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా నాదెండ్ల మనోహర్ కి తన అన్నయ్య నాగబాబు కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారాన్ని ఏర్పాటు చేసిన వెంటనే నాదెండ్ల మనోహర్ కి అత్యంత కీలక శాఖ అయినటువంటి సివిల్ సప్లైస్ కి మంత్రిగా నియమించారు. ప్రభుత్వంలో ప్రస్తుతం నాదెండ్ల పనితీరు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ర్యాంకింగ్ లో ఆయన పవన్ కళ్యాణ్ కంటే ముందు స్థానంలో ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే రాజకీయ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏమంటే ఈ మధ్య కాలంలో నాదెండ్ల మనోహర్ కి పవన్ కళ్యాణ్ కి అస్సలు పడడం లేదని, వీళ్ల మధ్య మాటలు పూర్తిగా తగ్గిపోయాయని, నాదెండ్ల మనోహర్ తనను పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోతున్నట్టుగా భావిస్తున్నారని, అందుకు కారణం కొత్తగా పార్టీలోకి వచ్చిన వైసీపీ నాయకులే అని ప్రచారం జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే జనసేన పార్టీలో ఇప్పుడు 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఇదంతా పవన్ కళ్యాణ్ కి తెలిసినప్పటికీ మౌనంగా ఉంటున్నారని నాదెండ్ల మనోహర్ అసహనం వ్యక్తం చేస్తున్నారట. మరి ఈ భేదాలు తొలగిపోయి త్వరలోనే వీళ్ళు ఎప్పటిలా కలిసి ఉంటారా లేదా అనేది చూడాలి. ఒకవేళ నాదెండ్లకి కోపం వచ్చి జనసేన పార్టీ వదిలేస్తే మాత్రం పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు.